శివుడి మూడవ కన్ను నిజంగా ఒక సాధారణ కన్నేనా, లేక శాస్త్రాలు చెప్పిన అర్థం ఇంకేమైనా ఉందా? పురాణాల ప్రకారం, ముఖ్యంగా శివపురాణంలో శివుడు త్రినేత్రుడు అని పిలువబడతాడు. కానీ ఈ మూడవ కన్ను శరీర కన్ను కాదు, అది త్రికాల దర్శనం. గతం, వర్తమానం, భవిష్యత్తును ఒకేసారి తెలుసుకునే జ్ఞానం. అందుకే శివుడి మూడవ కన్ను నుదిటి మధ్యలో జ్ఞానచక్రం వద్ద ఉంటుంది. అక్కడ అజ్ఞానం ఉంటే బంధనం, అక్కడ జ్ఞానం ఉంటే విముక్తి. మూడవ కన్ను నుండి వచ్చే అగ్ని అంటే కోపం కాదు, జ్ఞానాగ్ని. అదే కామం, అహంకారాన్ని భస్మం చేస్తుంది. అందుకే శివుడు విధ్వంసకుడు కాదు, జ్ఞానస్వరూపుడు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి. ఓం నమః శివాయ.